రాజ్భవన్కు పళనిస్వామి చేరుకున్నారు. పళనిస్వామితో భేటీ అనంతరం గవర్నర్ ప్రకటన చేయబోతున్నారు. ఈ ప్రకటనపైనే ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ ఈ భేటీ తర్వాత ప్రకటన చేస్తారా, ఎమ్మెల్యేలందరితో కూడా పరేడ్ నిర్వహించాలంటారా అనేది చాలా ఆసక్తిగా మారింది. మనం చూస్తున్నాం, పళనిస్వామి గవర్నర్ చెప్పినట్లుగా 11:30 గంటల సమయంలో ఆయన రాజ్భవన్కు చేరుకున్నారు. ఆయన వెంట కొంతమంది మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడే ఆయన గోల్డెన్ బే రిసార్ట్ నుండి రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆయన భేటీ కాబోతున్నారు. 10 రోజులుగా జరుగుతున్న ఆధిపత్య పోరాటానికి మొత్తం మీద ఈరోజు ఎండ్ కార్డు పడే వీలుంది. ఎట్టకేలకు గవర్నర్ విద్యాసాగర్ నుండి పిలుపు అందుకున్న పళనిస్వామి రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఆయనకు దొరికింది. 11:30 గంటల సమయంలో కలవమని ఆయనకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి తన వెంట కొంతమంది మంత్రులతో రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్తో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీ ఎంత సమయం జరుగుతుంది? పళనిస్వామితో పాటు మంత్రులు కూడా ఆ భేటీలో ఉంటారా, లేక పళనిస్వామితో మాత్రమే గవర్నర్ చర్చిస్తారా? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 124 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతిస్తారు అని చెప్తున్న పళనిస్వామిని పరేడ్ నిర్వహించమంటారా? ఈ రోజే ప్రమాణ స్వీకారంపై గవర్నర్ ప్రకటన చేస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. పళనిస్వామి కొన్ని నిమిషాల ముందే రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్తో మరి కాసేపట్లో ఆయన భేటీ అవ్వబోతున్నారు. ఆయనతో పాటు మరో 4 మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్. దీంతో పళనితో పాటు సెంగోటియన్, దిండిగల్ శ్రీనివాస్, షణ్ముగం కూడా రాజ్భవన్కు రావడం జరిగింది. మిగిలిన ఎమ్మెల్యేలంతా మాత్రం గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉన్నారు. ఒకవేళ పరేడ్ నిర్వహించాలని గవర్నర్ కోరితే వెంటనే వారంతా రాజ్భవన్కు వచ్చేందుకు కూడా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. కాసేపటి క్రితమే రాజ్భవన్కు పళనిస్వామి చేరుకున్నారు. పళనిస్వామితో గవర్నర్ భేటీ అవ్వబోతున్నారు. ప్రమాణ స్వీకారంపై గవర్నర్ ఈ భేటీ తర్వాత ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కనుక ఈ రోజు తమిళనాడు సీఎం ఎవరు అనేది తేలిపోతుంది. పళనికి సీఎం పదవా అనేది కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. మరి కాసేపట్లో గవర్నర్తో పళనిస్వామి భేటీ అవ్వబోతున్నారు. పళనిస్వామి వెంట కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. పళనిస్వామి కాసేపటి క్రితమే రాజ్భవన్కు చేరుకున్నారు. కొన్ని నిమిషాల ముందే ఆయన రాజ్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భంగా పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావుతో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30 సమయంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న సమాచారం ఉంది. పళనిస్వామి గవర్నర్తో మరి కాసేపట్లో భేటీ అవ్వబోతున్నారు. పళనిస్వామి వెంట ఉన్న మంత్రులకు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వీరితో చర్చ అనంతరం ప్రమాణ స్వీకారంపై గవర్నర్ ఒక ప్రకటన చేస్తారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం సమయం 4:30 గంటల సమయంలోని తెలుస్తూ ఉంది. గవర్నర్ ప్రకటన వచ్చేంత వరకు కూడా ఈ సమయం మీద క్లియర్ పిక్చర్ లేదు. మరి కాసేపట్లో గవర్నర్ విద్యాసాగర్ రావు పళనిస్వామితో భేటీ అవుతారు. తన వెంట 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్తున్న పళనిస్వామితో పరేడ్ నిర్వహిస్తారా? ప్రమాణ స్వీకారానికి ఏ సమయం చెప్తారు గవర్నర్ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. తమిళ రాజకీయాల్లో రోజు రోజుకు సస్పెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తమిళ పాలిటిక్స్కు ఒక ఎండ్ కార్డు పడే వీలుంది. పళనిస్వామి కాసేపటి క్రితమే రాజ్భవన్కు చేరుకున్నారు. తన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పళనిస్వామి ముందు ఏదైతే పేరు వినిపించిందో సెంగోటియన్ కూడా పళనిస్వామి వెంటే ఉన్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో వీరంతా కూడా భేటీ కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఈ రోజే ఖరారు చేయబోతున్నారు గవర్నర్. దీంతో వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్భవన్ వద్ద మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, పళనిస్వామి చేరుకున్నారు. ఎంతమంది మంత్రులు ఆయన వెంట ఉన్నారు? మొత్తం పళనిస్వామితో పాటు 4 మంత్రులు, అట్లాగే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ నిన్న ఎన్నుకున్నారు. అతను కూడా మొత్తం 6 సభ్యుల బృందం ప్రస్తుతం రాజ్భవన్లోకి వెళ్ళినట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత పళనిస్వామితో పాటు మరో సీనియర్ మంత్రి సెంగోటియన్తో పాటు మరొక మంత్రి జయకుమార్తో పాటు ఇంకొక మంత్రి తంగమణితో పాటు మరో 2 మొత్తం అందరూ కలిసి లోపలికైతే వెళ్ళారు. దాదాపు 4 కార్లతో కూడిన ఈ బృందం మొత్తం 4 కార్లలో లోపలికి వెళ్ళారు. ముందుగానే ఆహ్వానించిన మేరకు సరాసరి లోపలికి వెళ్ళిపోయి కొద్దిసేపటి క్రితమే గవర్నర్ విద్యాసాగర్ రావుతో వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు.
ముందుగా ఆహ్వానించినందుకు సహజంగా జరిగే పరిణామమే. ముందుగా గవర్నర్కు పెద్దరికంగా వ్యవహరించినందుకు, తాము కోరికను మన్నించినందుకు విద్యాసాగర్ రావుకు అన్నాడీఎంకే తరఫున వీళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలియజేయడం అనేది ఆనవాయితీ. ముందుగా ధన్యవాదాలు తెలియజేసిన తర్వాత దీని గురించి కొంత చర్చిస్తారు. ముందుగా మీ దగ్గర ఎమ్మెల్యేల బలం అనేది ఉంది, మీరు కోరినట్టుగానే, మీరు లేఖ ఇచ్చినట్టుగానే మీ మీద నమ్మకం ఉంచి మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. వారం రోజుల నుంచి కొంత ఆలస్యం అయితే జరిగింది. జరుగుతున్న రాజకీయ పరిణామాలని మీకు తెలుసు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొంత ఆలస్యం అయితే జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నాను అంటూ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నాడీఎంకే నేతలు పళనిస్వామికి చెప్పే అవకాశం ఉంటుంది. తక్షణం మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని కూడా ఆయన చెప్పే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల రాక వచ్చిన అవకాశం అసలు వస్తుందో లేదో గ్యారంటీ లేని ఒక విపత్కర పరిస్థితుల్లో ఊహించిన విధంగా గవర్నర్ నుంచి వచ్చిన అవకాశం కాబట్టి అన్నాడీఎంకే నేతలు కూడా, ముఖ్యంగా పళనిస్వామి నేతృత్వంలో ఉన్న ఈ మంత్రుల బృందం కూడా చాలా తొందరపడుతోంది. చాలా తొందరగానే, సాధ్యమైనంత తొందరగా, నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా సిద్ధమైపోతున్నారు. అందువల్ల ప్రతి నిమిషం కూడా వాళ్ళకి వాల్యుబుల్ కాబట్టి ఇప్పటికిప్పుడు వీలైతే సాయంత్రం 4 లేదా 5 లేదా 6 గంటల లోపే ప్రమాణ స్వీకారం చేయడానికి వాళ్ళు తక్షణం ఏర్పాటు చేసేసుకుంటారు. బహుశా రాజ్భవన్లోనే ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తారా, లేకపోతే తమిళనాడు ప్రభుత్వం ఆనవాయితీగా ఎప్పటికప్పుడు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారం చేయిస్తుంటారు. మొన్న కూడా శశికళ ప్రమాణ స్వీకారం చేయించడానికి కూడా అదే మద్రాస్ యూనివర్సిటీలో ఉన్న ఆడిటోరియంలో ఏర్పాట్లు కూడా చేశారు. అదే ప్రాంగణంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తారా, లేకపోతే మళ్ళీ అక్కడ ఏర్పాట్లు చేయడానికి ఆలస్యం అవుతుంది? 1 గంట లేట్ అయినా కూడా ఈలోపు రాజకీయ పరిణామాలు చాలా మారిపోవచ్చు. గవర్నర్ విద్యాసాగర్ రావు మూడు మారిపోవచ్చు, లేకపోతే అటు పన్నీర్ సెల్వం ఈలోపు ఏదో ఒకటి చేసేయచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ రంగంలో దిగచ్చు, లేకపోతే ఇంకో కేసు ఏమన్నా కేసులు, లేకపోతే ఇంకో తీర్పులు, రకరకాల తలనొప్పులు పరిణామాల నేపథ్యంలో నిమిషానికి కూడా ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. కాబట్టి వచ్చిన అవకాశం మళ్ళీ పోద్దన్న ఉద్దేశంతో ఇక్కడే రాజ్భవన్లోనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా కూడా చాలా వేగంగానే ఈ పరిణామాలన్నీ కూడా జరిగిపోతుంటాయి. సాయంత్రం లోపే కొత్త ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కొత్త ముఖ్యమంత్రిగా పళనిస్వామి ఇవాళే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అనుకోని ఏ సునామీ లాంటిది వస్తే తప్ప, రాజకీయ సునామీ లాంటిది వస్తే తప్ప పన్నీర్ సెల్వం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే పెద్దగా ఇప్పటికిప్పుడైతే ఏమీ కనిపించట్లేదు. పన్నీర్ సెల్వం దగ్గర ఆ బలం కూడా ప్రస్తుతం అయితే ఏమీ లేదు. కాకపోతే ఒక చరిత్రలో, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆయనకంటూ ఒక పేజీని అయితే సృష్టించుకోగలిగారు. గూగుల్లో ఆయనకు ఒక పేజీని అయితే క్రియేట్ చేసుకోగలిగారు పన్నీర్ సెల్వం. అంతే తప్ప ప్రస్తుతం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని మాత్రం ఆయన పోగొట్టుకోగలిగారు. కాకపోతే ఆయన చేయాలనుకున్నదంతా కూడా చేయగలిగారు. తాను అసమర్థుడిని అయితే కాదు, ముప్పతిప్పలు పెట్టగలిగిన వ్యక్తినే, అన్నాడీఎంకేలు 2 ముక్కలు చేయగలిగిన వాడిని, శశికళ లాంటి వాళ్ళని కూడా ఆడించగలిగిన లాంటి వాడిని అని తన సత్తాన్ని మాత్రం చాటుకోగలిగాడు. ఆ విషయంలో మాత్రం గ్యారంటీ, ఆ విషయంలో మాత్రం ఆయన ఒక రికార్డు సృష్టించారని చెప్పాలి. అంతకుమించి ఎమ్మెల్యేలను అయితే ఆయన పెద్దగా లాగలేకపోయారు. ఇటు శశికళ కూడా ఈ విషయంలో తన గొప్పతనాన్ని నిలుపుకుందని చెప్పాలి. ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తన పార్టీ నుంచి, తన వర్గం నుంచి పన్నీర్ సెల్వం వైపు వెళ్లకుండా అప్పటికప్పుడు హడావుడిగా తన రాజకీయ వ్యూహంతో మొత్తాన్ని తీసుకుపోయి బస్సులు ఎక్కించి ఎక్కడో 80 కిలోమీటర్లు అవుతారు, చెన్నై సిటీలో ఉంటే మళ్ళీ చేజారిపోతారన్న ఉద్దేశంతో చెన్నై సిటీ నుంచి 80 కిలోమీటర్ల అవతల ఉన్న ఒక రిసార్ట్లో, సముద్రం పక్కన ఉన్న రిసార్ట్లో వాళ్ళందరినీ దాచిపెట్టి అక్కడ గోడ దూక్కుండా వాళ్ళందరూ నానా ఇబ్బందులు పడి వాళ్ళందరినీ అక్కడే కూర్చోబెట్టి వాళ్ళని బతిమిలాడి బుజ్జగించి అవసరమైతే బెదిరించి నానా తిప్పలు పడింది ఆవిడ కూడా. చివరికి ఆవిడ జైలు. రైట్, థ్యాంక్ యూ అశోక్. శశికళ తన పంతం ప్రయత్నాన్ని నెగ్గించుకున్నట్టే కనపడుతోంది. పళనిస్వామి గవర్నర్తో భేటీ అయ్యారు. మరి గవర్నర్ ఎటువంటి ప్రకటన చేస్తారనేది ఆసక్తిగా ఉంది. కొన్ని రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తున్న తమిళ పాలిటిక్స్ క్లైమాక్స్కు చేరుకున్నాయి. 10 రోజులుగా జరుగుతున్న ఆధిపత్య పోరాటానికి ఇవాళ ఎండ్ కార్డు పడే వీలుంది. ఎట్టకేలకు గవర్నర్ విద్యాసాగర్ రావు నుండి పళనిస్వామికి పిలుపొచ్చింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. వీరి భేటీ అనంతరం గవర్నర్ చేసే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పళనిస్వామి గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం సమయం కూడా 4:30 గంటలని కూడా తెలుస్తోంది. మరి పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి హడావుడి ఉంది, అక్కడ ఎవరైనా కార్యకర్తలు ఉన్నారా, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనే అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి.
పళనిస్వామి వర్గానికి దాదాపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు గవర్నర్ అన్నటువంటి ఒక సమాచారం బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో సిన్నమ్మ శశికళ వర్గంలో ఒక తెలియని సంతోషం నెలకొంది. క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు పన్నీర్ సెల్వం క్యాంపులో మాత్రం నిరుత్సాహం నెలకొంది. తాము చేసినటువంటి ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోతోందా అన్నటువంటి ఒక నిరుత్సాహంతో వీళ్ళంతా కూడా మిగిలిపోయారు. రోజు కూడా పన్నీర్ సెల్వం వెంట కొన్ని వందల వేల మంది కార్యకర్తలు ముఖ్యమైనటువంటి నేతలందరూ వస్తుంటే ఉదయం నుంచి కూడా ఆ పరిస్థితి లేదు. చాలా తక్కువ మంది నేతలు మాత్రమే ఇప్పటివరకు వచ్చారు. కేవలం ఇప్పటివరకు పాండ్యన్ అనేటువంటి ఇద్దరు సీనియర్ నేతలు మాత్రమే వచ్చారు. పన్నీర్ సెల్వం లోపల వారిద్దరితో కూడా మంతనాలు జరుపుతున్నారు. గవర్నర్ ఏం చెప్పబోతున్నారు. ఇప్పటివరకు కూడా దాదాపు పళనిస్వామికి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపారన్నటువంటి ఒక సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో పళనిస్వామి వర్గం కూడా మీడియా ముందుకు వచ్చి మరీ చెప్తున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా ఏం చేయాలి, తమ వ్యూహం బెడిసికొడుతోందన్నటువంటి ఒక ఆందోళనతో భవిష్యత్తు వ్యూహరచన కోసం వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే క్యాంపులో సంబరాలు చేసుకుంటున్నారు ఎమ్మెల్యేలంతా. దాదాపు కూడా వారికి అందినటువంటి సంకేతాల మేరకు ఇవాళ సాయంత్రం లేదా రేపటికి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగానే వారంతా కూడా చెప్తున్నారు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా గవర్నర్ కలిసినటువంటి పళనిస్వామి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కానీ ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా కొంత సంతృప్తి అనేది కనబడలేదు, సంతోషం అనేది ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. కొంత నిరుత్సాహంతోనే ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. కానీ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఒకసారిగా వారికి తెలియనటువంటి ధైర్యం వచ్చింది. అయితే ఇప్పుడు పన్నీర్ సెల్వం ఏం చేయబోతున్నారు. మొదటి నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి కొంత అడ్డు తగులుతూనే ఉంది. ఎమ్మెల్యేలను రాబట్టుకోవడంలో ఆయన పూర్తిగా దాదాపు కూడా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. ఈ నెల 5న ఈ సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకున్నారు. 2 రోజులకే కోర్టు తీర్పు రాబోతున్నదన్నటువంటి ఒక సమాచారం బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా మారిపోతే అదే రోజు సాయంత్రం మరికొద్ది గంటలకే పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. ఆయన పన్నీర్ సెల్వం చేసినటువంటి తిరుగుబాటు కనుక కొద్ది గంటల ముందు చేస్తుంటే ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశానికి ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా పార్టీ కార్యాలయం నుంచి క్యాంపుకు తరలించడానికి ముందే కనుక ఈ తిరుగుబాటు అనేది జరుగుంటే కొంత ఫలించి ఉండేదనేటువంటి మాటలు ప్రస్తుతం పన్నీర్ సెల్వం క్యాంపులో వినబడుతున్నాయి. కొంత ఆలస్యం చేశామన్నటువంటి వారి నైరాశ్యంలో కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు రాబట్టుకునే ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించినటువంటి పరిస్థితి. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అయితే ఇప్పుడు పన్నీర్ సెల్వం ముందున్నటువంటి లక్ష్యాలపైన వారంతా కూడా సమావేశమై మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పళనిస్వామి కలిసిన తర్వాత కొద్దిసేపటికే పన్నీర్ సెల్వం కూడా గవర్నర్ని కలిస్తే ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు. దాదాపు అర్ధగంటకు పైగా కూడా గవర్నర్తో చర్చించారు. బయటకు వచ్చి చర్చ సారాంశం ఏందనేది మీడియాతో ఎక్కడ ఆయన మాట్లాడలేదు. రోజు కూడా కనీసం 10 సార్లు అయినా మీడియా ముందుకు వచ్చేటువంటి పన్నీర్ సెల్వం నిన్న సాయంత్రం గవర్నర్ని కలిసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. అంటే ఆయనకి నిన్న గవర్నర్ భేటీలోనే ఒక స్పష్టత వచ్చినట్లేదు. గవర్నర్ మాటలు బట్టి అవకాశాలు సన్నగిలినటువంటి విషయం గ్రహించినట్టున్నారు. మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మీడియా ముందుకు కూడా వచ్చినట్లేదు. అయితే ఇప్పుడు పళనిస్వామి గవర్నర్ని కలిసిన తర్వాత ఎమ్మెల్యేల జాబితాతో పాటు క్యాబినెట్కు సంబంధించినటువంటి లిస్టు కూడా గవర్నర్కి అందజేయబోతున్నట్టు సమాచారం అవుతుంది. దాదాపు 32 మందితో కూడినటువంటి క్యాబినెట్ లిస్ట్ ఇవ్వబోతున్నారు. గతంలో ఉన్నటువంటి 32 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే అదే సంఖ్య కూడా ప్రస్తుతం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అందులో మంత్రులుగా ఎవరు ఉండబోతారు, కొత్త వారికి ఎవరికి అవకాశం వస్తుందనేది కూడా కొంత తెలియనటువంటి పరిస్థితి. అది సాయంత్రానికి కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే గవర్నర్ ప్రకటన వైపే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పళనిస్వామి తర్వాత పన్నీర్ సెల్వంకు కూడా అపాయింట్మెంట్ ఉంటే ఈయన కూడా భేటీ ఉంటే పరిణామాలు వేరే విధంగా ఉండేవి. ఇద్దరికి కలిపి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్కు అవకాశం ఉండేదని అందరూ కూడా భావిస్తున్నారు. కానీ కేవలం పళనిస్వామికి మాత్రమే ప్రస్తుతానికి అపాయింట్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పళనిస్వామి వైపే గవర్నర్ మొగ్గు చూపినట్టుగా ఆ విధమైనటువంటి నిర్ణయమే రాబోతున్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అవుతుంది. మురళి, మరి పన్నీర్ వెంట ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ వ్యూహం ఎలా ఉండబోతోంది? మొదటి నుంచి కూడా పన్నీర్ సెల్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలతో బయటకైతే చాలా ధీమాగా ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో ఏ మేరకు విజయం సాధిస్తామని కొంత అనుమానాలు అయితే లేకపోలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య వీరి వద్ద ఉన్నది కేవలం తక్కువ, 10% మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ మేరకు నెగ్గుకు రాగలరనేది కొంత అనుమానంగానే ఉన్నప్పటికీ డిఎంకే వైపు ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. డిఎంకే ఇచ్చినటువంటి సంకేతాలను బట్టి తమకు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి 98 మంది ఎమ్మెల్యేల మద్దతు వస్తుంది. శశికళ వర్గం నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలు మా వైపు వస్తే కనుక ఖచ్చితంగా మనదే అవుతుందని నమ్మినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఆ పరిణామాలు ఏవి కూడా జరగనటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులే ప్రస్తుతం ఓపీఎస్ క్యాంప్లో కనబడుతున్నాయి. థ్యాంక్ యూ మురళి. నిన్నటి వరకు గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూసిన శశి వర్గానికి ఆ పిలుపు ఈ రోజు వచ్చింది.
శశికళ తన కల తీరకుండా జైలుకు వెళ్ళినప్పటికీ పళనికి మాత్రం సీఎం పదవితో తన పంతాన్ని ప్రయత్నాన్ని చిన్నమ్మ నెగ్గించుకున్నట్టే మనకు కనపడుతోంది. జయలలితకు విధేయుడు పన్నీర్ అయితే శశికళకు విధేయుడు పళని. మరి కాసేపట్లో గవర్నర్ భేటీ అనంతరం దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఫిమేల్ పాలిటిక్స్ తమిళనాడును శాసిస్తున్నాయి అనేది పన్నీర్ పళనిని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. కొద్ది రోజులుగా మనం చూస్తే విజయం అనేది రెండు వైపులా కూడా ఊగిసలాడింది. ఒకవైపు పన్నీర్ తిరుగుబాటు శశికళకు షాక్ ఇస్తే శశికళ వ్యూహం పన్నీర్కి ఒకవైపు చెమటలు పట్టించింది. ఒకవైపు శశికళ జైలుకు వెళ్ళినప్పుడు పన్నీర్ వర్గంలో ఆనందం కనిపించింది. ఇప్పుడు పళనిస్వామి గవర్నర్తో భేటీ అవుతుండడంతో ఇటు పన్నీర్ సెల్వంలో నిరాశ కనపడుతోంది. శశికళ వర్గంలో సంబరాలు మనకు కనపడుతున్నాయి. ఒక ఆనందం అయితే వెలువరిసింది. మరి కాసేపట్లో గవర్నర్ తమిళనాడుకు సీఎం ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ ఇస్తారు.